కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీ కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. కాంట్రాక్టర్ ఇంతియాజ్ ను మావోయిస్టులు హత్య చేశారు. ఇక ఇంతియాజ్ ను చంపేశారని పోలీసులు సైతం నిర్ధారించడం జరిగింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఇరాపల్లిలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కలకలం రేపింది. కాగా నిన్న సాయంత్రం ఇంతియాజ్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఇంతియాజ్ రోడ్డు పనుల బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. నిన్న బలవంతంగా ఆయన్ను బంధించిన మావోయిస్టులు తీవ్రంగా దాడి చేసినట్టు సమాచారం. అయితే కాంట్రాక్టర్తో కలిసి పనిచేస్తున్న సహాయకుల్లో ఒకరు అక్కడి నుంచి తప్పించుకుని ఇరపల్లి భద్రతా శిబిరం క్యాంపులో పోలీసులకు వివరాలు వెల్లడించారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ మనకి అందుబాటులో ఉన్నారు. భాస్కర్, కాంట్రాక్టర్ ఇంతియాజ్ ఏదైతే హత్య చేశారని చెప్తూ ఉన్నారో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, మొత్తానికి అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎత్తున కూడా ఒకవైపున కూబింగ్ జరుగుతున్న నేపథ్యంలోనూ మరోవైపున ఇప్పటికే మావోయిస్టులు మొత్తానికి అయితే అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్ ను మొత్తం పెడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికీ ఒక మావోయిస్టు చేతుల్లోనే బడా కాంట్రాక్టర్ కూడా మృతి చెందిన నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే అదే ఆయన అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక రోడ్డు వర్క్ నిర్వహిస్తున్న నేపథ్యంలో బీజాపూర్ జిల్లా నక్సల్స్ మొత్తానికి జేసీబీ కాంట్రాక్టర్ తో పాటు రోడ్డు కాంట్రాక్టర్ ను సైతం కూడా ఒక్కసారిగా మట్టుబెట్టిన నేపథ్యం అయితే ఉంది. దాంతో పాటు ఆయన పక్కన రోడ్డు వర్క్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నటువంటి మరో వ్యక్తిని కూడా వాళ్ళు అంత అపహరించారు. ఫలితంగా వాళ్ళిద్దరిని కూడా విపరీతంగా కొట్టడం వల్లనే కొట్టి మరోవైపున ఆ సూపర్వైజర్ అక్కడ నుంచి తప్పించుకున్న నేపథ్యంలోనూ కానీ కాంట్రాక్టర్ మాత్రం తప్పించుకున్న పొజిషన్ ఉంది. ఫలితంగా ఆ దెబ్బలకు దానలేక అది హత్య కావించబడింది. మొత్తానికైతే ఈ యొక్క పామేడ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు గురైన కాంట్రాక్టర్ ఉత్తరప్రదేశ్ నివాసి ఇంతియాజ్ అలీగా గుర్తించారు. మరోవైపున అలీ చాలా కాలంగా నారాయణపూర్ జిల్లాలో దోడై ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆ కాంట్రాక్టర్ హత్యకు గల కారణాలకు సంబంధించి ఒక లేఖ కూడా విడుదల చేశారు. కానీ ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికైతే ఈ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ చేసినటువంటి ఘాతకంపై కూడా ఒకవైపున భద్రతా సైనికులు పూర్తి స్థాయిలో కూబింగ్ నిర్వహిస్తున్నారు. ఒకవైపున ప్రతి 4 కిలోమీటర్లకు ఒకటి చెక్ పోస్ట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి అంటే మావోయిస్టుల కదలికలపై డేగ కన్నేసినా సరే మరోవైపున మావోయిస్టులు తన ఉనికిని కోల్పోకుండా మొత్తానికైతే తన ఉనికిని చాటుకునే విధంగా ఈ ఘటనకు పాల్పడుతున్నారు. మరి ఒకవైపున ఇప్పటికే ఉదయం పూట కూడా మా సెంట్రల్ కమిటీ మెంబర్తో సహా 12 మంది ఆయుధాలను వీడి ఒకవైపున బీజాపూర్ జిల్లా పోలీసుల ముందు లొంగిపోయిన తరుణంలో అంతకంటే ముందు నిన్న నైతే ఈ యొక్క ఘటనకు పాల్పడడంతో పై ఒకవైపున మావోయిస్టుల ఉనికిని వాళ్ళ యొక్క ప్రసాదకరంగా ఉన్న తరుణంలో కూడా తమ యొక్క ఆధిపత్యం ప్రదర్శిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇప్పుడు దిక్కులేందంటే చుక్కనావల వాళ్ళకు వ్యవహార శైలి ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపున ఇప్పటికీ మావోయిస్టు అగ్రనేతలు అంతా కూడా ఒకవైపున మృత్యు వద్ద పడుతున్నారు. మరి కొంతమంది ఏమో లొంగుబాటు ప్రక్రియ శ్రీకారం చుడుతున్నారు. ఇలాంటి పొజిషన్ లో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు మావోయిస్టుల యొక్క ఉనికి ప్రశాంతకరంగా మారడంతో మరోవైపున మావోయిస్టుల యొక్క వాళ్ళ యొక్క ఆయుధాలు సైతం వీడి జనజీవన సంస్థలు కలుస్తున్న తరుణంలో మరి ఇప్పుడు మరలా ఇక అభివృద్ధి పని చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ ను అపహరించడం అతన్ని హత్య చేయడం వెనుక వివిధ రకాల విభిన్న కోణాలు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యం. మొత్తం 4 కిలోమీటర్ల పరిధిలో బేస్ క్యాంప్ ను చేంజ్ చేసుకుని ఒక బడా కాంట్రాక్టర్ ను హత్య చేయడంపై కూడా పోలీసులకి ఒక సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. సుష్మా, భాస్కర్, ఇంతియాజ్ హత్యతో ఏదైతే అంటే ఇంతియాజ్కి మావోయిస్టులకి ఎటువంటి సంబంధం లేదు అని తెలుస్తుంది. ఎందుకంటే ఇంతియాజ్ని హత్య చేసిన తర్వాత ఇప్పుడు పోలీసు కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే మావోయిస్టుల కూమింగ్ జరుగుతున్నటువంటి టైంలో ఇలాంటి హత్య ఏ విధంగా చూడాలి అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు? అంటే ఒకవైపున మావోయిస్టులకు సంబంధించి ఆ అబుజ్మట్ అడవిలో నారాయణపూర్, కాంకేరు, ఒకవైపున మరోవైపున సుక్మా జిల్లా ఈ పరిసర ప్రాంతాలలో ఇప్పటికీ అబుజ్మట్ అడవులు మొత్తం కూడా మావోయిస్టులు తమ ఉనికి ఉన్న ప్రాంతాల మొత్తం కూడా ఇప్పటికే భద్రతా దళాలు వాళ్ళ ఆధీనంలో తీసుకున్నాయి. అయితే ఇప్పుడు గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధి ఒకటి మరో తాజాగా ఇప్పుడు జరిగిన బీజాపూర్ సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి హత్యకు నారాయణపూర్ ప్రాంతం కూడా ఇప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మరోవైపున బీజాపూర్ మరోవైపున ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు కూడా రోడ్లతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఈ యొక్క ఘటన చోటు చేస్తుంది. అయితే పలుమార్లు కూడా ఈ ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి ఈ యొక్క పోలీస్ స్టేషన్లు అంటే మావోయిస్టులు ఈ అభివృద్ధి పనులు చేస్తున్న వ్యక్తులపై అంటే వాళ్ళు వార్నింగ్ ఇచ్చినా సరే వాళ్ళలో పనులు నిలిపిపోవడమే కాకుండా మరోవైపున ఆ పనులు కొనసాగిస్తున్న తరుణంలోనూ ఈ ఘటనకు పాల్పడిన వాస్తవానికి మావోయిస్టులకు
ఈ నారాయణపూర్ ఇప్పుడు ఈ చనిపోయినటువంటి కాంట్రాక్టర్ మధ్య ఎలాంటి సంబంధాలు లేకపోయినా కానీ చివరకు ఈ యొక్క ఘటనకు సంబంధించి ఈ వాళ్ళు అభివృద్ధి పనులని టార్గెట్ చేసుకుంటూ అభివృద్ధి పనులు నిర్వహించే విధంగానే ఈ యొక్క మావోయిస్ట్ అంటే కాంట్రాక్టర్ హత్య చేసినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే సుష్మా ఈ ఖైరాఘాట్ ప్రాంతం యొక్క ఘటనకు సంబంధించి ఇప్పటికు పోలీసులు కూడా సమీపంలో బేస్ క్యాంప్కి వెళ్ళి ఒక ఇద్దరు వ్యక్తులను అపహరించడం, కాంట్రాక్టర్ కూడా ఆయనతో పాటు సూపర్వైజర్ ను కూడా విపరీతంగా కొట్టిన తర్వాత ఆయన దెబ్బలు తాళలేక తట్టుకుని పారిపోయి వచ్చి బేస్ క్యాంప్ కు ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. కానీ ఒకవైపున మావోయిస్టులు అసలు వాస్తవంగా టార్గెట్ చేశాడని అంటే వాళ్ళ పేర్ల నుంచి తప్పించుకోవడం ఈజీ కాదు. అలాంటిది ఈ వ్యక్తి తప్పించుకొని వచ్చిండు, బేస్ క్యాంప్ కు వచ్చి పోలీసులకు సమాచారం అందించడం అనేది కూడా ఒక రకం చెప్పాలంటే ఇది ఒక అంటే ఇది కొద్దిగా అనుమానాస్పదంగా ఉందని చెప్పుకోవచ్చు. దీనిపై కూడా పోలీసులు కూబీ లాగుతున్నారు. మొత్తానికైతే ఆ ప్రాంతానికి సంబంధించి మావోయిస్టులకు ఒక ఉనికిని అంటే ఏ ప్రాంతం అయితే ఉన్నాయో ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు ఖైరాఘాట్ సంబంధించి ఆ ప్రాంతాన్ని కూడా మావోయిస్టులు చుట్టుముట్టారు. ఆ మావోయిస్టులు ఉన్న పరిసర ప్రాంతాన్ని అన్నింటిని కూడా ఇప్పుడు భద్రతా దళాలు మొత్తం కూడా ఆధీనంలో తీసుకునేందుకు మూడంచెల భద్రతా వ్యవస్థతో ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.